వైష్ణవదేవి ఆలయం ఎక్కడుంది, ఆలయ విశేషాలు మీకు అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. వైష్ణవదేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవదేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవిని మాతారాణి వైష్ణవని కూడా సంబోధిస్తారు. ఈ ఆలయం ఉత్తర భారత్లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. జమ్మూ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్ళవచ్చు. ఇతర వాహనాలు ఉంటాయి, కానీ అక్కడ నుండి కాలినడకన గుర్రాల మీద పల్లకీల్లో ఎలాగైనా వెళ్ళచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. ఈ దారి చాలా కష్టంగా ఉంటుంది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవిందా అరుస్తున్నట్లే ఇక్కడ కూడా కొండ ఎక్కేవారు జై మాతాజు అంటూ అరుస్తుంటారు. ఇంకా చాలా దూరం ఉందనగానే అమ్మవారి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబర్ ఇస్తారు. దాని ప్రకారం భక్తుల ఆలయంలోకి అనుమతిస్తూ ఉంటారు. ఆలయం లోపలికి సెల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ, అలాగే ఈ తోలుతో చేసిన ఏ వస్తువులు కానీ అనుమతించరు. కనుక వాటిని కలిగి ఉన్న వాటిని అక్కడే లాకర్లో భద్రపరచుకోవచ్చు. వైష్ణవదేవి 3 రూపాల్లో దర్శనమిస్తారు మనకు. అవి మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్ళే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ అమ్మవారి ఆలయం ఉత్తర భారతాన జమ్మూ జిల్లాలోని కట్రా పట్టణంలో ఉంది. ఈ ఆలయ వార్షిక ఆదాయం 500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వదినాల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉండగా కానుకలు ఆలయానికి 15 కోట్ల వరకు వస్తాయని అంచనా. ఆలయ స్థల పురాణం ప్రకారం దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే దుర్గాదేవి భక్తుడు ఉండేవాడు. రత్నాకరుడు అతని భార్య నిరంతరం దుర్గామాతను కొలుస్తూ ఉండేవాళ్ళు. సంతానం కోసం ప్రార్థించిన ఆ దంపతులకు సాక్షాత్తు అమ్మవారి వారికి కూతురుగా జన్మిస్తుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురు కలిసిన స్వరూపమే వైష్ణవీదేవి. ఆ దంపతులకు ఆ బాలికకు వైష్ణవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వైష్ణవీదేవి చిన్నప్పటి నుంచి శ్రీరామునిపై అంచెలంచెలుగా భక్తి విశ్వాసాలతో రాముని కల్లారా చూడాలని తపిస్తూ అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయసాగేది. 9 సంవత్సరాల వయసులో వైష్ణవికి శ్రీరాముని దర్శనం కలిగిన తర్వాత, శ్రీరాముని చూసిన తర్వాత వైష్ణవి అతడిని వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పుడు శ్రీరాముడు తాను ఏకపత్ని వ్రతుడని, ఈ జన్మకు సాధ్యం కాదని చెప్తాడు. అయినా కొన్ని సంవత్సరాల తర్వాత తాను ఇక్కడికి వచ్చినప్పుడు తనను గుర్తుపడితే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెబుతాడు శ్రీరాముడు. ఇచ్చిన మాట ప్రకారం త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు ఒక వృద్ధుని రూపంలో త్రికూట పర్వత ప్రాంతానికి వెళ్తాడు. వైష్ణవదేవి వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముని గుర్తించలేకపోతుంది. అప్పుడు శ్రీరాముడు, ఈ జన్మకి ఇంకా నాకు వివాహం కుదరదు. కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకు నేను కల్కి అవతారంలో స్వీకరిస్తాను. అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు. అందుకే వైష్ణవదేవి ఇప్పటికీ శ్రీరాముడు కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తూ ఉందని అంటారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప వైష్ణవదేవి దర్శనం దొరకదని అంటారు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం. గర్భగుడికి చేరుకోవాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతి ఏటా 80 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. తిరుమల, తిరుపతి తర్వాత ఆ స్థాయిలో భక్తులు సందర్శించే రెండో పుణ్యక్షేత్రంగా వైష్ణవదేవి ఆలయానికి పేరుంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులను ఈ ఆలయాన్ని దర్శించమని, శ్రీకృష్ణుని ఆదేశం మేరకు పాండవులు మహాభారత సంగ్రామానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల 18 రోజుల్లో విజయం సాధించారని స్థల పురాణం చెబుతుంది. పాండవ నిర్మిత దేవాలయం ఇది. స్థల పురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయం నిర్మించారని తెలుస్తుంది. త్రికూట పర్వతానికి పక్కన 5 రాతి కట్టడాలు ఉన్నాయి. వీటిని పంచపాండవులు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు. ముఖ్య గమనిక, పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.
అంతేకాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.